హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన నాటుకోళ్ళు కొత్తగా పెంచేవాళ్ళు ఏ రకమైనటువంటి నాటుకోళ్ళని తీసుకొని పెంచితే మనకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది, ఆదాయం అనేది ఎక్కువ వస్తుందని చూసుకుంటే, మనము తొందరగా పెరగాలి, మనకు తొందరగా 1 kg 1.5 kg రావాలంటే ఫస్ట్ కోళ్ళను సెలెక్ట్ చేసుకున్నప్పుడే మంచి పెట్టెలు కానీ మంచి పుంజులు కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన గ్రామాల్లో చాలా చోట్ల చాలా రకాలైనటువంటి ఈ నాటుకోళ్ళు దొరుకుతాయి. అందులో ఒక్కొక్క బ్రీడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే అన్ని నాటుకోళ్ళే, కాకపోతే కొంతమంది దగ్గర పుంజులు సైజు చూసుకుంటే చిన్నగా ఉంటాయి, కొన్ని చోట్ల పెద్ద సైజులో ఉంటాయి. అంటే మనం ఈ విధంగా చూసుకుంటే మనము విలేజ్లలో సెలెక్ట్ చేసుకున్నప్పుడు పుంజుల విషయానికి వస్తే పెద్ద సైజు పుంజుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మనకు పెట్టెలతో కలిసినప్పుడు మనకు పెట్టెల నుంచి వచ్చేటటువంటి పిల్లలు కూడా పెద్ద సైజులో వస్తాయి. కాబట్టి పుంజుల విషయంలో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మనకు జుట్టు ఎక్కువగా ఉన్నటువంటి పుంజులు ఉంటాయి, కొన్ని జుట్టు తక్కువగా ఉన్నటువంటి పుంజులు కూడా ఉంటాయి. జుట్టు తక్కువగా ఉండి కొన్ని పుంజులు ఎక్కువగా వెయిట్ వస్తాయి, కొన్ని జుట్టు ఎక్కువగా ఉంటాయి కానీ కోడి విషయానికి వస్తే సన్నగా ఉంటుంది. అయితే ఇట్లా మనము ఏదైతే లావుగా ఉండి జుట్టు ఎక్కువగా ఉన్న పుంజులు ఉంటాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే జుట్టు తక్కువగా ఉండి లావు ఎక్కువగా ఉన్న పుంజుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఎంచుకోవడంలో మొదటి మెట్టుగా భావించవచ్చు ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టేవాళ్ళు. మనము ఎన్ని తీసుకున్నా కానీ, ఒక 20 తీసుకున్నా కానీ అందులో మంచి నాటుకోళ్ళే తీసుకోవాలి. పుంజులు పెద్దగా ఉండాలి. అలాగే పెట్టెలు కూడా పెద్ద సైజు పెట్టెలు ఉంటాయి, చిన్న సైజు పెట్టెలు కూడా ఉంటాయి. కొన్ని పెట్టెలు చిన్న సైజు ఉండగానే అవి గుడ్లు పెడతాయి అన్నమాట. అయితే మనకు పెట్టెలు పెద్దగా ఉంటే ఎందుకు బెనిఫిట్ అంటే, అవి ఎక్కువగా గుడ్లు దాని కింద పొదిగేటప్పుడు ఎక్కువ గుడ్లు వేసినా కానీ అది ఎక్కువగా పిల్లలు తీసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాని రెక్కలు ఎక్కువ వెడల్పు ఉంటాయి, పెద్దగా ఉంటాయి. కాబట్టి గుడ్లు దాని కింద 20 గుడ్లు వేసినా కానీ అవి దాని కింద ఉంచుకోగలుగుతుంది. చిన్న పెట్టెల కింద వేస్తే అవి ఉంచుకోలేవు. కాబట్టి పెట్టెల సైజు కూడా ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము నాటుకోళ్ళలో తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పుంజులతో కొన్ని పెట్టెల్ని కలవనివ్వాలి. మనము సపరేట్గా షెడ్లలో వాటిని వదిలిపెట్టి ఎక్కువగా గుడ్ల కోసం కొన్ని పెట్టెలు ఉంచుకోవాలి, పొదగడానికి కొన్ని పెట్టెలు ఉంచాలి. అందులో ఎక్కువ మనము ఏవైతే పిల్లలు తీస్తున్నాయో వాటిని సపరేట్గా వేరుగా చేసి ఒకే షెడ్లో ఉంచి కానీ వాటిని వేరుగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనము పిల్లలు తీసే పెట్టెలతోని గుడ్లు పెట్టే పెట్టెలతోని కానీ ఈ పుంజుల్ని ఎక్కువ కలవనిస్తే ఎక్కువ గుడ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని పెట్టెల్ని ఒకేసారి పొదిగేయకుండా కొన్ని పెట్టెల్ని పొదిగేయాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి గుడ్లు పెడితే దేనికి 10 గుడ్లు వేసే బదులు ఒక్కొక్క కోడి కింద 18 నుంచి 20 గుడ్లు వేసుకోవచ్చు. పెద్ద కోడి కింద అయితే ఎక్కువ పెద్దగా పెట్టే ఉంటాయి. ఈ విధంగా వేసుకుంటే ఏమవుతుందంటే ఒక్క కోడి కింద 10 గుడ్లు వేస్తే 8 పిల్లలు తీస్తుంది. అదే ఒకే కోడి కింద 18 పిల్లలు వేస్తే 15 పిల్లలు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఆ విధంగా ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే కోళ్ళను ఈజీగా మనం డెవలప్ చేసుకోవచ్చు, ఎక్కువగా తొందరగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొత్తగా పెట్టేవాళ్ళు నాటుకోళ్ళు సెలెక్ట్ చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.